వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకం ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల్ని స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించిన చైర్మన్ పుల్కం రాజు మాట్లాడారు. సకల జనుల ఆకాంక్షలు మరియు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీదేనని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యమకారులకు నిజమైన గుర్తింపు మరియు గౌరవం దక్కాయని పేర్కొంటూ ప్రస్తుత ప్రజాపాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక ప్రజాకర్షక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సస్యశ్యామలం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేములవాడ పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గౌరవ చైర్మన్ అధ్యక్షతన జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘ పోరాటం, చాలా సకల జనులు ఉద్యమాలు చేయడం, దాని ద్వారా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు సకల జనులు ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పుడు గమనించి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం నిజంగా గమనార్హం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్లో గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జెండావందనం చేసి ఈ ఇట్టి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుండి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కొత్త పెన్షన్లు కానీ మరియు ఇందిరమ్మ ఇల్లు కానీ తర్వాత డబుల్ బెడ్రూమ్లు కానీ ఎవరున్నా కూడా వాళ్ళు ఇట్టి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళను కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఉన్న వాటిని కూడా ఈ రోజు నుండి మరి ఎంతో ప్రత్యేక శ్రద్ధతో వాటిని కూడా వేములవాడ పట్టణాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయాలని ఆదేశించినారు. అదేవిధంగా గుడి చెరువు అయితే కానీ, తర్వాత మన గుడి ముందు రోడ్డే కానీ దాని భాగంగా ఇటు పనులను 3 నెలల్లో పూర్తి చేసి వేములవాడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. మన తెలంగాణ వచ్చిన సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు సాగినాం. అట్లనే ఈ గవర్నమెంట్లో మనకి చాలా రిక్రూట్మెంట్స్ కూడా అయినాయి. నేను గ్రూప్ 1 ద్వారా వచ్చాను, నాది ఇది ఫస్ట్ పోస్టింగ్. సో ఈ ఫస్ట్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లనే ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే అందరం కలిసి ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం, వేములవాడని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుదాం. పట్టణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 6 దశాబ్దాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క కోరిక మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన రోజు మరి జూన్ 2 రోజు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొట్లాడిన సందర్భంలో అనేక
ఆత్మ బలిదానాలు, మరి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మరి ముక్తఖండంతో తెలంగాణ రాష్ట్రం కొట్లాడి మరి సాధించుకున్న రోజు ఈ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి గడిచిన 10 సంవత్సరాల్లో మరి ఏదైతే తెలంగాణ సాధించుకున్న నీళ్లు, నిధులు, నియామకాలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసుకోవడం, మరి ఏదైతే ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే మళ్ళా అభివృద్ధి చెందిన నిదర్శనం మరి ఇప్పుడే కమిషనర్ చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ఒక ఉద్యోగం లేదు, ఒక నిధులు లేదు, నియామకాలు లేకుండా ఉంటే మరి ఇప్పుడు గ్రూప్ 1 ద్వారా మనం వేములవాడ మున్సిపాలిటీ కూడా కమిషనర్ రావడం, మరి ఇట్లా ఉదాహరణ మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మరి ఉద్యోగాల అవకాశాల పాటు మరి ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రంలో చేసుకుని జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి రాష్ట్రాన్ని సుభిక్షంగా మరి ప్రజలకు మంచి పాలన అందే విధంగా చేస్తారని చెప్పి వారు కోరుకోవడం, మరి వేములవాడ శాసనసభ్యుల తరఫున కూడా మరి నియోజక ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు వేసుకుంటారు.